నాకు ఇచ్చినటువంటి ఈ గంటన్నర సమయంలో నేను జీవితంలో ఉండే ప్రతి సమస్యకి మీకు మీ తల్లిలా తండ్రిలా సమాధానం చెబుతా, ఖచ్చితమైన గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఇవాళ ఈ ప్రసంగం విన్నటువంటి యువతి యువకుడు ఎవరైనా వారు నాకు కన్న పిల్లలతో సమానం. నా ఇద్దరు కొడుకులే ఇక్కడ ఉండి వింటున్నారు అని నేను అనుకుంటున్నా, అందుకని నేను మాట్లాడగలుగుతున్నా. ఈ పిల్లలందరి రూపంలో మా శ్రీశ్రీ, మా గురజాడ, మా ఇద్దరు పిల్లలే నాకు కనపడుతున్నారు. నేను నా పిల్లలకి చెబుతున్నాను అని చెబుతున్నాను తప్ప వేరే ఎవరికో చెబుతున్నానని నేను అనుకోవడాల. ఇవాళ ఆధునిక జీవితం ఎంత ఆందోళన సహితంగా ఉందో మీకు తెలుసు. ఆహారం కల్తీ, కూరగాయలు కల్తీ, ఊరగాయలు కల్తీ, అన్నీ కల్తీ, మనుషులు కల్తీ, మాటలు కల్తీ. కారణం మనిషి మనస్సు కల్తీ అయింది. ప్రతి వాళ్ళకి ఇవాళ బాగా పట్టుకున్నది ఏమిటంటే డబ్బు సంపాదించడం వల్ల, డబ్బు సంపాదించడం వల్ల, డబ్బు సంపాదించడం వల్ల. అది కూడా వీలైనంత తొందరగా 2 నిమిషాల్లో 2 కోట్లు ఎలా వస్తాయి? వాడిని చంపేస్తే వస్తాయి. చంపేయి. తల్లిని చంపేస్తే ఆస్తి వస్తుంది. చంపేయి. ముసలావిడ ఏం చేస్తుంది? ఇప్పుడు ఉండి వేసేయి. నువ్వు ఇంత చదువుకున్నావు కదా అంటే చదువుకున్నది అందుకేగా, వేసేయి. చదువులు ఎక్కడ తల్లిని చంపొద్దని చెప్పలేదుగా, చెప్పలేదండి. మన పాఠ్య ప్రణాళికలో ఎక్కడా లేవు. ఎంతసేపు ఇంగ్లీష్ మీడియం ర్యాంకులు 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 ర్యాంకులు. యుడ్ గెట్ ఫస్ట్ ర్యాంక్, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, అంతే. ఈ ర్యాంక్ రావడం కోసం ఎంతమందిని తొక్కేసినా పర్వాలేదు. కానీ ఈ ఆందోళన ఇదివరకే ఉంటుంటే ఇక్కడ మనం సరస్వతీదేవి విగ్రహాన్ని పెట్టుకుని, ఆ తల్లి విగ్రహాన్ని పెట్టుకుని ఇంత పూజ చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరం లేదు. మన దేశం కోల్పోయింది వాళ్ళ విగ్రహాన్ని కాదండి, సరస్వతి లక్షణాలను కోల్పోయింది. ఒక్కసారి ఆ విగ్రహాన్ని చూడండి మీరు. దండలేసి దండాలు పెట్టడం కాదమ్మా. ఆ విగ్రహానికి 4 చేతులు ఉంటాయి. 4 చేతుల్లో ఉన్నాయి. ఓ చేతిలో పుస్తకం ఉంది, ఓ చేతిలో జపమాల ఉంది, 2 చేతుల్లో వీణ ఉంది. ఆ తల్లికి ఆ లక్షణాలు మనకు అర్థమైతే సరస్వతి పుత్రులుగా, సరస్వతి సేవకులుగా ఆందోళన చెందే సమస్య లేదండి. 60 ఏళ్ళు వేళ నేను షష్ఠి పూర్తి జరుపుకున్నాను ఆనందంగా. 300 అష్టావధానాలు చేశాను, 10 శతావధానాలు చేశాను. 1000 మంది విద్యార్థులు కాదమ్మా, విద్వాంసులు కూర్చొని ఉంటే వాళ్ళు 1000 పద్యాలు చెప్పమని అడిగితే ఒక్కొక్కరికి పద్యం 4 వాయిదాల్లో చెప్పి 4, 5, 20 రోజుల్లో 1000 పద్యాలు పూర్తి చేసి చివర ఒకే రోజున ఉదయం 9 నుంచి రాత్రి 9లోగా అన్ని పద్యాలు ఏకధాటిగా అప్పగించగలిగాం. అది సహస్రావధాని అంటే లెక్క. అంత పరిశ్రమ చేసినప్పుడు కూడా, అంత సాహసం చేసినప్పుడు కూడా, చేసింది 25 ఏళ్ళైంది. ఇప్పటికి తలుచుకుంటే నేనే చేశానా నాకే అనిపిస్తుంది చూస్తే. చేసింది నేనేనా అని. కానీ ఎందుకని చేయగలిగామంటే మీ ఎదురుగా రాతి బొమ్మలా ఉన్న అమ్మవారి కారణంగా చేయగలిగామమ్మో, అందులో సందేహం లేదు. ఆవిడ బొమ్మ కాదు, సాక్షాత్తు అమ్మవారు. మన విగ్రహారాధనలో మనం ఎంతసేపు వాటిని బొమ్మలుగా భావించి వాటిని ఆకులేద్దామా, పువ్వులు వేద్దామా, పసుపు వేద్దామా, కుంకం వేద్దామా, పరుపు వేద్దామా, మంచం వేద్దామా, మనం బయటికి పారిపోదామా, ఇదే గొడవ. 1,00,000 పత్రి పూజ చేసి నువ్వు బయటికి పారిపో, ప్రసాదం పంపించి, అంతే లెక్క. ఆ విగ్రహం ఏమిటి, ఆ తత్వం ఏమిటి, అందులో ఏమున్నాయి, ఇవేవి మనం అర్థం చేసుకోం. అర్థం చేసుకుంటే విద్య మొత్తం అర్థం అవుతుంది. ఇవాళ JNTU కాదు, ఇంజనీరింగ్ కాదు, ఏ విద్య చదివిన ఏ విద్యార్థి జీవితంలో ఆందోళనకి లోనుగాడు. ఖచ్చితంగా జీవితంలో విజయం సాధించి తీరతాడు. మన భారతీయ సంస్కృతిలోనే ఆ విశేషం ఉంది. దాన్నే బమ్మెరపోతన గారు భాగవతంలో వర్ణిస్తున్నాడు. ఆ తల్లిని చూడండి ఒక్కసారి. క్షోణితలంబు నిన్ను దురుసోకగా మృక్కిను తింతు సైకత శ్రేణిని చెంచరీక జయ సుందర వేణిని రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వాణికి అక్షదామ సుఖ వారిజ పుస్తకరమ్య పాణికిన్. 4 చేతుల్లో 4 వస్తువులు ధరించిన సరస్వతీదేవికి నమస్కారం అన్నాడు బొమ్మెరపోతన. ఏమిటా వస్తువులు? అక్షదామ జపమాల, సుఖ చిలుక, వారిజ పద్మ, పుస్తక గ్రంథం, ఈ 4 ధరించిన సరస్వతి. ఇప్పుడు ఈ సరస్వతీదేవిని చూడండి మీరు. ఈ చేతిలో జపమాల ఉంటుంది ఖచ్చితంగా, కుడి చేయి పైకెత్తి ఉంటుంది, అందులో జపమాల ఉంటుంది, ఆవిడ తిప్పుతూ ఉంటుంది ఇలాగా. ఈ కింద ఓ చేయి ఉంటుంది, ఈ చేతిలో పుస్తకం ఉంటుంది, ఈ 2 ఖచ్చితంగా ఉంటాయి. కానీ మధ్యలో ఉన్న చిలుక పద్మానికి బదులుగా వీణ ఉంది. కారణం, ఈవిడ లౌకిక సరస్వతి, లోకంలో విద్యలకు అధిష్టాన దేవత. అందుకే మనం కళాశాలలో ఈ రూపాన్నే ఆరాధన చేస్తాం. కానీ ఆత్మజ్ఞానం పొందే విద్య వేరే ఉంది. దాన్ని అధ్యాత్మ విద్య, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అంటారు. ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్, ఆధ్యాత్మ విద్యకు మూలమైన దేవత పేరు సరస్వతి కాదు, శారద. వైదిక విద్యార్థి దేవత శారద, లౌకిక విద్యార్థి దేవత సరస్వతి. ఆ శారదాదేవి చేతుల్ని మీరు చూసి శృంగేరి పీఠం వారు ప్రకటిస్తారు శారదాదేవి చిత్రాన్ని. ఆ చిత్రాన్ని చూస్తే ఆవిడ ఇలా వీణ పట్టుకుని ఉండదు. ఆవిడ 4 చేతుల్లో 4 వస్తువులు ఖచ్చితంగా, ఈ చిలుక, పద్మం, పుస్తకం, జపమాల ఉంటాయి.
ఆ తర్వాత లౌకిక విద్యతో పాటుగా సంగీతాన్ని కూడా చేర్చి వీణను కూడా ఆవిడ 2 చేతుల్లో పెట్టారు. సంగీతానికి వీణ ప్రత్యేక, సాహిత్యానికి పుస్తకం ప్రత్యేక, ఈ జపమాల అధ్యాత్మ విద్యకి ప్రత్యేక. నువ్వు సాహిత్యం నేర్చుకో, సంగీతం నేర్చుకో, ఏం నేర్చుకో, అంతిమంగా నేనెవరు అనే 4 అక్షరాల ప్రశ్నకి హూయామై అనే ప్రశ్నకి అంతిమంగా ఆత్మస్వరూపమైన జవాబు దొరికే వరకు మన విద్య ముగియనట్టే లెక్క. అందుకే మీ విద్యాలయంలో, యూనివర్సిటీలో చాలా చోట్ల ఏమి రాశారో గమనించండి. నేను గమనించాను. విద్యయా అమృతమశ్నుతే, విద్యయా అమృతమశ్నుతే. ఇది నాకు వీసీ గారి మందిరం సహా, సభా మందిరం సహా, సమావేశ మందిరం సహా అన్ని చోట్ల కనపడింది. విద్యయా అమృతమశ్నుతే. ఈ అర్థం ఒక్కటి తెలుసుంటే చాలు కదా, ఇంకేముంది నేను మాట్లాడేది అనుకున్నాను. నేను విద్యయా అమృతమశ్నుతే, విద్య వల్ల అమృతత్వాన్ని పొందాలి. కానీ ఇవాళ విద్యార్థులు మృతత్వాన్ని పొందుతున్నారమ్మా. నా బిడ్డలుగా భావించి బాధపడుతూ చెబుతున్నా. ఒక ర్యాంకు రాకపోతే చాలు, ఒక మార్కు తగ్గితే చాలు, అనుకున్న అమ్మాయి ప్రేమించకపోతే చాలు, అనుకున్న అబ్బాయి ఐ లవ్ యూ చెప్పకపోతే చాలు, దానికి తల్లిదండ్రులు అంగీకరించకపోతే చాలు, వెంటనే సీలింగ్ ఫేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాతు అయిపోయినట్టే లెక్క. ఏదైనా ఒక్క చిన్న విషయంలో తేడా రాగానే సరిపోవడానికి సిద్ధపడుతున్నామే. మరి ప్రతి గోడ మీద విద్య అమృతం వస్తుంది, అమృతం ఎక్కడుంది? మృతం తప్ప. నువ్వు నిజంగా చదువుకుంటే అమృతత్వాన్ని పొందాలి కదా. మృతిని ఎందుకు ఆహ్వానిస్తున్నావు? ఎందుకంత భయపడుతున్నావు జీవితానికి? సమస్త వేదాంత శాస్త్రాలు జగన్మిథ్య అని చెప్పాయి. జగత్తు మిథ్య, జీవితం ఒక స్వప్నం. ఇట్స్ నథింగ్ బట్ ఎ డ్రీమ్. ఇప్పుడు నేను మాట్లాడడం, మీరు వినడం సహా సమస్తము కలే. నాకు ఇచ్చే పారితోషికం ఒకటే సత్యం. అది కళ అనుకుంటే కష్టం. అన్ని కళ అయినప్పుడు ఎందుకంత భయపడాలని? అది కళని అర్థమైతే కదా. అదేదో సొంతం, అదేదో సౌభాగ్యం, అదేదో పీకేద్దాం, అదేదో నాకేద్దాం. ఇదే గొడవ ఎంతసేపు. ఆ భోగం, ఇంకేదో తినేద్దాం, ఇంకేదో అనుభవించేద్దాం, ఇంకేదో తాగేద్దాం, ఇంకేదో అనుభవించేద్దాం, అక్కడేదో ఉందట, ఇక్కడేదో ఉందట. అందుకని చివరికి ఎలా మారింది? ఉద్యోగం గ్యారంటీ కాదని వివాహం కూడా గ్యారంటీ కాకుండా పోయింది. వివాహంలో కూడా అపశృతులు బయలుదేరుతున్నాయి. ఇవాళ మావిడాకులు, రేపు విడాకులు. ఇవాళ పెళ్లి చేసాం, మావిడాకులు కొట్టాం, రేపొద్దున విడాకులు అవుతున్నాయి ఏడాది తిరగకుండా. ఇవాళ 3 ఏళ్ళు ఎవరైనా కలిసి కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఇంకా 10 ఏళ్ళు కాపురం చేశారనుకోండి, భారతరత్న తిరుగులేదు. అయ్యి బాబాయ్, 10 years విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వెంటనే ఆశ్చర్యపోతారు మన యువతను. 10 ఏళ్ళ ఒక్కరితో కాపురం ఎలా సాధ్యమైంది? ఇక్కడ 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూర్చున్నారే. వాళ్ళని అడిగితే చెబుతారు వాళ్ళ వయస్సులు 60 కాదమ్మా, వాళ్ళ పెళ్ళే 60 ఏళ్ళు అయింది. అదే భర్త, అదే భార్య, అదే అనారోగ్యాలు, అదే ఆరోగ్యాలు, అదే ఆస్తులు, అదే అప్పులు, అదే సంతానం లేకపోవడాలు, అదే సౌభాగ్యాలు, అదే దౌర్భాగ్యాలు, అన్నిటినీ వాళ్ళు తట్టుకున్నారండి. మనం ఈ చిన్నదాన్ని తట్టుకోలేకపోతున్నాం. ఒక్క నిమిషం కరెంటు పోయిందంటే ఏళ్ళేస్తాం. మన ఓపిక అదొక్కటి చాలు పరీక్ష. ఒక్క నిమిషం కరెంటు పోతే తట్టుకోలేము. చెమట పడితే తట్టుకోలేము, వేడొస్తే తట్టుకోలేము, రేపొద్దున కష్టం వస్తే ఎలా తట్టుకుంటామమ్మా? ఆ తట్టుకునేలా చేసేది విద్య. అందుకే విద్యకి నిర్వచనం ఏం చెబుతున్నారు అంటే, అమ్మవారి చేతిలో 4 ఉన్నాయండి. అక్షదామ సుఖ వారిజ పుస్తకరంజపానికి 4 ఎందుకు ఉంటాయంటే, భారతీయుడైన వాడికి ప్రత్యేకంగా వైదిక ఋషులు హిందూ ధర్మం చెప్పిన మాటమ్మ. 4 పురుషార్థాలు సాధించాలి మనం ఎవరైనా సరే. పురుషార్థాలంటే మగవాడు అనుకోకుండా, పొరపాటు మాట. పురుష శబ్దం వేదంలో, శాస్త్రంలో, పురాణంలో ఎక్కడొచ్చినా మనిషి అని అర్థం, మగవాడని అర్థం కాదు. పురుష అంటే మనిషి, జీవుడు అని అర్థం. ఆడ మొగ అందరికీ ఒకటే. ఏమిటవి? ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఈ 4ంటిని సాధించాలి. ఇది జీవిత లక్ష్యం. ఇంజనీర్ అవ్వడం, డాక్టర్ అవ్వడం, నెంబర్ 1 అవ్వడం ఇది లక్ష్యం కాదు. అమెరికా వెళ్ళడం, ఆస్ట్రేలియా వెళ్ళడం, తల్లి పోయినా తండ్రి పోయినా తిరిగి రాకుండా ఉండడం ఇది కాదు లక్ష్యం. ఇక్కడ మాకు ఖాళీ లేదనడం, బిజినెస్ అనడం ఇది కాదు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. నీ ధర్మం నువ్వు నెరవేర్చావా? ప్రతి వాళ్ళకు ధర్మం ఉందండి. విద్యార్థికి ధర్మం ఉంది. ఏలేయడం, కేకలేయడం కాదు కదా ధర్మం. క్రమశిక్షణతో ఉండడం ధర్మం. అది తప్పాం. ఉపాధ్యాయుడిగా ధర్మం ఉంది, సమయానికి రావాలి, పాఠం చెప్పాలి. ఆయన ఏమంటాడు? స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదో, నీ పాఠం నువ్వు చెప్పరాదా? ఎందుకు వచ్చిన గొడవది? అబ్బాయి ఇంట్రెస్ట్ లేదు, వాడికి ఇంట్రెస్ట్తో మనకి నిమిత్తం. మీరందరికీ ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుసా అమ్మా. నేను మాట ఇచ్చాను, వచ్చాను. 10 కాదు 12ంటికి మాట్లాడమన్నా మాట్లాడతాను. నాకు ఇచ్చిన సమయం నేను మాట్లాడతాను. నా బాధ్యత నేను చెయ్యాలి, నా ధర్మం అది. తేడా ఉంటే మిగిలిన వాళ్ళు చూసుకుంటాను.
పాఠం చెప్పినా అంతే, పాఠం విన్నా అంతే, వంట చేసినా అంతే, అన్నం తిన్నా అంతే. మన ధర్మాన్ని మనం చేయాలి. ఆ ధర్మం ద్వారానే అర్థం డబ్బు సంపాదించాలి. ధర్మమైన కార్యక్రమం ద్వారా అర్థం డబ్బు సంపాదించాలి. అధర్మంగా డబ్బు సంపాదించాలని ఆలోచించకూడదు. ఇవాళ దురదృష్టవశాత్తు ఈ విద్యార్థులను నేను ఒక్క నింద చేయనండి. ఇంగ్లీష్ మీడియం కారణంగా, ఎల్కేజీ కారణంగా చిన్నప్పటి నుంచి నేర్పేసింది ఏమిటంటే నువ్వు ఎంత సంపాదించావనేది ముఖ్యం, ఎలా సంపాదించావనేది ముఖ్యం కాదని చెప్పారండి. చెప్పావా లేదా? మన ఓటమి మనం అంగీకరిద్దాం. నువ్వు సంపాదించు, గెట్ ఫస్ట్ ర్యాంక్, 1000 శాలరీ, 1 lakh శాలరీ, 1 crore శాలరీ, అంతే తప్ప ఎందుకింత జీతం? ఇదంతా ఏం చేసుకుంటాం? ఈ డబ్బంతా ఏం చేసుకోవాలి? అక్కర్లేదండి. సంపాదించాలి. మరి బిల్ గేట్స్ ఎంత సంపాదించాడు, వాటర్ గేట్ ఎంత సంపాదించాడు, మెయిన్ గేట్ ఎంత సంపాదించాడు, దొడ్డి గేట్ ఎంత సంపాదించాడు. సంపాదించిన వాళ్ళనే మనకు ఉదాహరణగా చూపించారు. కానీ ఏమీ సంపాదించకుండా, సంపాదన మీద దృష్టి లేకుండా కేవలం ప్రాచీన సంప్రదాయాన్ని నమ్ముకుని ఇవాళ యూనివర్సిటీకి ఒక గీతాన్ని రాయమంటే పరమ నిరాడంబరమైన సాహితీమూర్తిగా, భారతీయ సంస్కృతి ప్రతీకగా మా ఎంగన్న గారు ఇచ్చి ఇక్కడ 5 నిమిషాలు నిలబడి మాట్లాడితే మనం ఎంత ఆనందించామండి. ఆయన నాకంటే వయస్సులో ఎంత పెద్ద ఆయన. నేను రాగానే లేచి నిలబడి నాకు స్వాగతం చెప్పి నమస్కారం చెబుతున్నారు. పొద్దున నేను కారు దిగినప్పుడే. మీరు పెద్దవాళ్ళు అంటే మీరు సరస్వతీ పుత్రుడు అండి అంటున్నారు. మనం వయోభేదాలు చూడలేదండి, జ్ఞానాన్ని పట్టించుకున్నాను తప్ప. ఇవాళ ఉందా? ఆశ్చర్యకరంగా ఉంటుందమ్మా. 20 ఏళ్ళ కుర్రాడు వస్తాడు, నాకు చెయ్యి చాపుతాడు. నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అతనికి ఎంత ధైర్యం ఉండాలండి? అది ఏం సంస్కారం అసలు? నాకు నువ్వు చెయ్యి చాపుతావు. నేను గర్ల్ ఫ్రెండ్ అనా, బాయ్ ఫ్రెండ్ అనా? నాకు చెయ్యి చాపుతావా? నా వయస్సు ఏమిటి, నీ వయస్సు ఏమిటి, నువ్వు నాకు చేయి చాపుతావా? నీ చేతితో నేను ముట్టుకోవాలా? అవసరమా? అది ఎప్పుడు కడిగావో నాకు తెలుసా? గట్టిగా మాట్లాడతాను ఖచ్చితంగా. చేతులు చాపకూడదండి ఎవరికి. నమస్కారం చేయాలి, మన సంస్కారం అది. ఖచ్చితంగా నమస్కారం చేయాలి, అలవాటు చేసుకోండి ముందు అది. కొన్ని మన వయస్సు వాడైతే వేరే విషయం. 70 ఏళ్ళ వాడికి కూడా షేక్ హ్యాండే. బాలసుబ్రహ్మణ్యం వచ్చిన షేక్ హ్యాండేనా? 50,000 పాటలు పాడాడమ్మా పెద్ద మనిషి బాలసుబ్రహ్మణ్యాన్ని మీరు షేక్ హ్యాండ్ ఇస్తారా? కాళ్ళకి దండం పెట్టాలి అనుమతిస్తే, అయితే 2 చేతులు జోడించి నమస్కారం పెట్టాలి, అది సంస్కారం. అబ్బాయి ఎవడ కనపడితే వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, వాడు భుజం మీద చేయడు, సెల్ఫీ దిగడం, వాడు మూతిలో మూతెట్టి. పెద్దవాళ్ళతో సెల్ఫీ దిగుతావా? అదే అవసరం. ఈ మొహం కోడిగుడ్డేంది, ఆ మొహం కోతి మొహం అయింది. ఇక్కడ ఇంత చేస్తే ఆ సెల్ఫీలో ఒక్క మొహం సరిగ్గా రాదని కోడిగుడ్డు మొహాలే వస్తాయి. ముందు ఇది నేర్చుకోవాలండి. పెద్దవాళ్ళు నీకంటే వయస్సులో పెద్దవాళ్ళు, ఆడ మగ ఎవరు కనపడినా సరే 2 చేతులు జోడించి నమస్కారం చేయాలని, చేయి చాపకూడదు పొరపాటును కూడా. ఇది మన సంస్కారమే కాదు, మన పద్ధతి కాదు, విదేశీ పద్ధతి అది. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోతారమ్మా. వాళ్ళ చలి దేశాలు, లండన్లో చలి, అమెరికాలో చలి, ఆస్ట్రేలియాలో చలి, జీవితం అంతా చలే వాళ్ళకి. ఆ చలికి ఏమిటంటే ఎదురువాడితో చేయగలపగానే కాస్త వెచ్చగా ఉంటుంది. మనకు ఆ సమయం వెచ్చదనంతో పుచ్చిపోతున్నాం ఇక్కడ మనం. మనది ఉష్ణదేశం. అందుకే బాగా బిగుతుగా ఉండే దుస్తులు, సాక్స్ వేసేసి, షూ వేసేసి మనం ఉండకూడదు, అలాగే చచ్చిపోతాం అన్యాయంగా. మనది ఉష్ణదేశం. మనకి వేసవకాలం, వర్షకాలం, శీతకాలం ఇన్ని ఉండవు. 2 కాలాలు ఉంటాయి. ఒకటి వేసవకాలం, 2 పోయే కాలం. మన వాతావరణమే ఉష్ణదేశం. ఇక్కడ మనం ఎంతసేపు వేడికి తగిన పరిహారం చేసుకోవాలి కానీ చలికి పరిహారం చేయాల్సిన కర్మ మనకి లేదు. ఈ దేశంలో చలి ఎప్పుడు అంత దారుణంగా ఉండదు. మన ధర్మం ద్వారానే అర్థం సంపాదించాలి, ముందు నేర్చుకోవాలి. మీరు విద్యార్థులందరూ ఇక్కడ నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, చివరి సంవత్సరం వాళ్ళు ఉన్నారు, రేపు పొద్దున ఇంజనీర్లు అవుతారు, రకరకాల వృత్తుల్లో ప్రవేశిస్తారు. MBA విద్యార్థులు సంప్రదాయ పద్ధతిలో గజ్జలు మోగిస్తూ నాకు స్వాగతం చెబుతుంటే సరస్వతీ మాత నా ముందు నిలబడిందని ఆనందించాను. ఒక సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఇటువంటి సంస్కారవంతమైన స్వాగతాన్ని నేను ఆశించలేదమ్మా. నేను పొంగిపోయాను నిజంగా. ఇవాళ నా దేశం బతుకుంది అనుకున్నాను నేను ఆ విద్యార్థులను చూసి. చాలా చోట్ల మనుషులను చూసి నా దేశం పోయింది అనుకున్నా. ఇవాళ వాళ్ళని చూస్తే నా దేశం బతుకుంది, ఇంకా నేను మాట్లాడాలి, నా దేశం బతుకుంది కదా. మన సంస్కృతిని బతికించుకోవాలి, మన సంస్కారాన్ని బతికించుకోవాలి. అందుకే ఈ విగ్రహాలు ఊరికే దండేసి పారిపోవడానికి కాదు. ఇక్కడ